10th ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది? కొంప మునిగిపోతుందా? మీరైతే ఏం చేస్తారు? పోనీ మీ పిల్లలు ఫెయిల్ అయితే ఏం చేస్తారు? జీవితం ఇక అక్కడితో ఆగిపోతుందా? 10th ఫెయిల్ అయితే కొంపలేం మునగవు. ఈ లైఫ్ స్టోరీ వింటే ఆ మాట మీరే ఒప్పుకుంటారు. ఫెయిల్యూర్ నుంచి సక్సెస్కి బాటలు వేసి ప్రపంచ బిలీనియర్స్లో, అలానే భారత సంపన్నుల్లో, తెలుగు నేలపై కోటీశ్వరుల్లో ఒకరిగా నిలిచారు ఆ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ గ్రంథి మల్లికార్జునరావు. ఈ సక్సెస్ స్టోరీ చూసే ప్రతి ఒక్కరూ వీళ్లలాగే జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని 6JVR మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. సౌత్ ఇండియా ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ లక్ష్మీ గణపతిరావు జమలాపురం 6JVR ద్వారా ఇండియాలో అతి తక్కువ ధరకే నవరత్నాలను, జాతిరత్నాలను అందిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కోసం కింది నెంబర్కి కాల్ చేయండి. GMR పెద్దగా పరిచయం అక్కర్లేని పేరుది. తెలుగు వారికి సుపరిచితం. వ్యాపార వర్గాల్లో దేశంలో ఆయన పేరు తెలియని వారు ఉండరు. శ్రీకాకుళం జిల్లాలో ఒక చిన్న పల్లె నుంచి అంతర్జాతీయ స్థాయి కంపెనీని నిర్మించేంత వరకు ఆయన ప్రతి అడుగు ఎంతో మందికి స్ఫూర్తిమంతం. ఈ స్టోరీ 1970లో మొదలవుతుంది. శ్రీకాకుళం జిల్లా రాజాంలో గ్రంథి మల్లికార్జునరావు 10వ తరగతి ఫెయిల్ అయ్యాక తండ్రి నిర్వహించే వ్యాపారంలో పాలు పంచుకోవాల్సి వచ్చింది. 2 ఏళ్ల పాటు కుటుంబ వ్యాపారం చూశాక తల్లిని ప్రాధేయపడి మళ్ళీ బడిబాట పట్టాడు GMR. అనుభవం నేర్పిన పాఠంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఏకంగా ఆంధ్ర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. GMR అనే పెద్ద కంపెనీని ఆయన ఎలా స్థాపించారు? GMR గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టులేంటి? గ్రంథి మల్లికార్జునరావు సక్సెస్కు టర్నింగ్ పాయింట్ ఏంటి? ఇంజనీరింగ్ తర్వాత తండ్రి మరణంతో శ్రీకాకుళంలోని కుటుంబ వ్యాపారాన్ని వదులుకొని మల్లికార్జునరావు రాజమండ్రిలోని ఏపీ పేపర్ మిల్లులో ఉద్యోగం చేశారు. అనంతరం వంశధార ప్రాజెక్టులో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలోకి రావాలన్న తన కోరికని మాత్రం పక్కన పెట్టలేదు. ఫలితంగా మద్రాసులో మూతబడిన జూట్ మిల్లు లైసెన్స్ సంపాదించి ఆ పరిశ్రమని శ్రీకాకుళం తరలించారు GMR. తర్వాత అక్కడే కాటన్ ఇయర్ బర్డ్స్ ఫ్యాక్టరీని కూడా నెలకొల్పారు. వ్యాపారాన్ని ప్రారంభించడం కంటే ఎప్పుడు దాని నుంచి తప్పుకోవాలో తెలుసుకోవడమే తెలివైన బిజినెస్ మ్యాన్ లక్షణం. క్రమక్రమంగా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వెళ్లిన GMR వాటిని అమ్మేయడంలోనూ అదే సూత్రాన్ని పాటించారు. షావాలేస్ పార్ట్నర్షిప్తో ప్రారంభించిన బ్రూవరీని లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు అమ్మేశారు. తర్వాత ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని సైతం రహేజాలకు విక్రయించారు. వైశ్య బ్యాంకులో షేర్ హోల్డర్ స్థాయి నుంచి డైరెక్టర్గా ఎదిగి పూర్తిగా తన వాటాని ఎన్క్యాష్ చేసుకున్నారు. ING సంస్థతో ఒప్పందంతో ఆ తర్వాత ING వైశ్యాన్ని స్థాపించారు. ఆ సంస్థలోనూ తన షేర్ను INGకే అమ్మేశారు. దేశంలో అదే సమయంలో విస్తరిస్తున్న ఇన్ఫ్రా, విద్యుదుత్పత్తి, ఏవియేషన్ రంగాల్లోకి GMR అడుగుపెట్టారు. ఈ నిర్ణయమే మల్లికార్జునరావు జీవితానికి, తన వ్యాపార సంస్థల సక్సెస్కు టర్నింగ్ పాయింట్. దేశంలో అనేక హైవేల నిర్మాణం చేపట్టారు. 2003లో హైదరాబాద్ విమానాశ్రయ నిర్మాణ కాంట్రాక్టుని దక్కించుకోవడంతో GMR పేరు దేశవ్యాప్తంగా మారబోగింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయ నిర్వహణ కాంట్రాక్టును కూడా చేజిక్కించుకోవడం GMR గ్రూప్ నిర్వహణ సమర్థతకు నిదర్శనం. హైదరాబాద్, ఢిల్లీ, గోవా విమానాశ్రయాలతో పాటు టర్కీ, మాల్దీవ్స్, ఇండోనేషియా, గ్రీస్, ఫిలిప్పీన్స్ దేశాల్లో కూడా విమానాశ్రయాలను నిర్మించి GMR టాప్ ఎయిర్పోర్ట్ డెవలపర్స్గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం GMR సంస్థ 7 దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వర్తిస్తోంది. ఏపీలో ప్రతిష్టాత్మక భోగాపురం ఎయిర్పోర్టును కూడా GMR గ్రూపే నిర్మిస్తోంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హైవేల నిర్వహణలోనూ GMR ముద్ర అద్వితీయం. విద్యుత్ రంగంలో నాన్ కన్వెన్షనల్ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీస్తో ఈ గ్రూప్ సక్సెస్ సాధించి 10 రాష్ట్రాల్లో సేవలు అందిస్తోంది. ఈ విజయాలతో ఒక దశలో దేశంలోని సంపన్నుల్లో టాప్ 15లో చోటు దక్కించుకున్నారు GMR. 10వ తరగతి ఫస్ట్ అటెంప్ట్లో పాస్ కాలేని వ్యక్తి ఇన్ని విజయాలు ఎలా సాధించారు? టాటాలు, బిర్లాలతో పోటీపడి ప్రపంచ స్థాయి వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు? దీనికి గ్రంథి మల్లికార్జునరావు చెప్పే ఒకే ఒక్క సమాధానం: ట్రెండ్. ప్రపంచ పరిణామాల్ని ముందే గమనించి బిజినెస్ ట్రెండ్కి తగ్గట్టుగా వ్యాపార వ్యూహాల్ని మార్చుకోవడమే తన సక్సెస్ సీక్రెట్ అంటారు. GMR జర్నీని గమనించిన వారు ఎవరైనా ఇది ఒప్పుకుంటారు. లైసెన్స్ రైజ్ ఉన్నప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఆ తర్వాత ఆర్థిక సంస్కరణల యుగంలో ఫైనాన్స్, విద్యుదుత్పత్తి, ఇన్ఫ్రా రంగాలు ఇలా అవకాశాల్ని మలుచుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. కాబట్టి ఒక్క ఫెయిల్యూర్ మీ జీవితాన్ని డిసైడ్ చేయదు. ఒక్క గెలుపు మీ జీవితంలో శాశ్వతమూ కాదు. ఇది GMR లైఫ్ జర్నీ చెప్పే గెలుపు సూత్రం.